ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామండి. బట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో డాక్టర్ బాబు నమస్కారం అయ్యా. నమస్తే అండి. మాది విజయవాడ బాబు. చెప్పండి అమ్మా. మరి మా వారి వయసు 71 సంవత్సరాలు అయ్యా. 2 ఏళ్ల మట్టి బాగా దగ్గుతానే ఉండారు. ఏ మందులు ఎవరు చెప్పినా అయ్యే తింటున్నారు. అదే ఇంతకు ముందు ఎప్పుడైనా పీల్చే మందులు వాడారమ్మా? ఇన్హేలర్స్ లాగా నెబులైజర్స్ కానీ? ఇప్పుడు రాసిన మందు వాడుతున్నారండి. ఏదో ఉదయం సాయంత్రం ఒక డబ్బాలో నుండి పీలుస్తున్నారు. క్యాప్సూల్ పీల్చుకుంటున్నారు. అవునండి. మరి మందులు మటుకి ఎవరు ఏ డాక్టర్ అని చెబితే నాకు తగ్గలేదని ఒక నెల వాడటం మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. లేదమ్మా, ఇంకో డాక్టర్ దగ్గరికి. పూర్వం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్ అలా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేవండి. అసలు అన్నము కూరలు తప్ప ఒక చెడు అలవాట్లు లేవండి. ఆయనకి తగ్గటం లేదండి. అయితే ఈ ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పుడు మనకి ఇన్హేలర్ అనేది మనకు కంటిన్యూస్ గా వాడాల్సిన అవసరం ఉంటది. కొంతమందికి ఏమో సీజనల్ గా వాడి ఆపేయాల్సిన అవసరం ఉంటది. మర్చిపోయాను సార్, ముక్కులో నుండి కూడా ఆ మధ్య తీశారండి. బ్రాంకోస్కోపీ చేశారు. చేశారండి. ఇంకా చెయ్యాలన్నారు. ఈయనేమో కొన్ని అవాయిడ్ చేయవలసిన వస్తువులు తినబాకంటే అయ్యే తింటారండి. ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా, అది కరెక్ట్ గా. అసలు అతనికి దగ్గు తగ్గటం లేదండి. ఏళ్ళ తరబడి తీసుకుంటా ఉన్నారు. సిటీ కేబుల్ ఎన్ని చూస్తా నేను ఫోన్ చేసా కలుస్తున్నా కలకపోయినా. ఏంటంటే అమ్మా, మీరు ఇన్హేలర్ వాడుతున్నారు కదా, అది వాడే విధానం. అవునండి, వాడుతున్నారండి. మీరు వాడుతున్నారు కదా, అది వాడే విధానం తప్పై ఉండొచ్చు. ఎందుకంటే ఇన్హేలర్ మందు ఎంత ఇంపార్టెంట్, టెక్నిక్ అంత ఇంపార్టెంట్. కరెక్ట్ గా చెప్పండి అమ్మా. హలో కట్ అయిపోయినట్లని.